తెనాలి బోస్ రోడ్లోని అతిథి రెస్టారెంట్కి నేను దాదాపు 15 years అబౌవ్ వస్తున్నాను. రెగ్యులర్ కస్టమర్ని. ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. It's not a game, it's a rich thing. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఈ రోజు మీకు ఒక మంచి బిర్యానీ లభించే ప్లేస్ని మీకు పరిచయం చేయబోతాను ఫ్రెండ్స్. అదే తెనాలిలో ఉన్న అతిథి రెస్టారెంట్. సో అతిథి రెస్టారెంట్లో మనం ఫుడ్ని అయితే టేస్ట్ చేద్దాం. ఫుడ్ చాలా బాగుంటుంది అన్నారు. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి అన్నారు. అలానే ఇక్కడ స్టార్టర్స్ కూడా చాలా బాగుంటాయి అని చెప్పారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఇక్కడ మనం ఫుడ్ని అయితే టేస్ట్ చేద్దాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఇప్పుడు మనం రెస్టారెంట్ లోపలికి వెళ్దాము. సో ఇలా మనం రెస్టారెంట్ లోపలికి వెళ్దాం. ఇలా మనం రెస్టారెంట్ లోపలికి రాగానే ఒక పీస్ఫుల్ అంబియన్స్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇలా మనకి పాతకాలపు నటీనటుల ఫోటోలు అయితే ఇక్కడ మనకు ఉన్నాయి. ఇక్కడ ఎన్టీఆర్ గారు, అలానే ఏఎన్ఆర్ గారు, జగ్గయ్య గారు, అలానే సావిత్రి గారు, అలా పాతకాలపు నటుల అందరి ఫోటోలు అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. సో లోపలికి రాగానే అంబియన్స్ మటుకు చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ అతిథి రెస్టారెంట్లో ఫుడ్ని అయితే టేస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అతిథి రెస్టారెంట్ లోపల అయితే ఉన్నాము. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ టాప్ ఐటమ్స్ అన్నీ మన ముందు అయితే ఉన్నాయి. సో ఈ టాప్ ఐటమ్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో నేను ఈ ఐటమ్స్ వరకు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో మీరు కనుక ఈ అతిథి రెస్టారెంట్కి వస్తే ఇంకా టాప్ ఐటమ్స్ చాలా ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మన టేబుల్ పైన ఉన్న ఐటమ్స్ పేర్లు చెప్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి చికెన్ వింగ్స్, ఆ తర్వాత చికెన్ లాలీపాప్, చికెన్ ఫ్రై, ఆ తర్వాత చికెన్ మొగలాయ్, ఆ తర్వాత మటన్ ఫ్రై. ఈ ఐటమ్ వచ్చేసి మటన్ ఫ్రై, ఆ తర్వాత చికెన్ కర్రీ. ఇక మన ఫైనల్ ఐటమ్ వచ్చేసి చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉంది. చూస్తూనే నోరు ఊరిపోతుంది. ఆల్రెడీ నేను ఒకసారి టేస్ట్ చేశాను ఈ బిర్యానీని. సో ఇప్పుడు మీకోసం మళ్ళీ ఇప్పుడు వీడియోలో టేస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ అతిథి రెస్టారెంట్లో ఫుడ్ని అయితే టేస్ట్ చేద్దాం. సో ముందుగా మనం ఇక్కడ చికెన్ వింగ్స్లో ఒక చికెన్ వింగ్ని తీసుకుందాం. ఈ ఐటమ్ వచ్చేసి చికెన్ లాలీపాప్. సో ఈ చికెన్ లాలీపాప్ ఐటెంలో ఒక లాలీపాప్ని తీసుకుందాం. సో చికెన్ లాలీపాప్, చికెన్ ఫ్రై. సో ఈ చికెన్ ఫ్రైలో కొన్ని పీసెస్ని అయితే తీసుకుందాం. ఈ మటన్ ఫ్రైలో కూడా కొన్ని పీసెస్ని అయితే తీసుకొని ఈ మటన్ ఫ్రైని కూడా టేస్ట్ చేద్దాం. ఇప్పుడు మనం ఇంకొక ఐటెంని టేస్ట్ చేద్దాం. ఇక్కడ ముందుగా మనం చికెన్ ఫ్రైని అయితే టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. టేస్టింగ్ చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఈ చికెన్ ఫ్రైని కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంది. మనం చికెన్ ఫ్రైతో పాటు రోస్ట్ చేసేటప్పుడు పక్కన ఇచ్చిన ఆనియన్స్, అలానే క్యాప్సికమ్, ఈ చిల్లీస్ని కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంది కాంబినేషన్లో. ఇప్పుడు మనం ఈ చికెన్ లాలీపాప్ని కూడా టేస్ట్ చేద్దాం. సో చికెన్ లాలీపాప్ మంచిగా రోస్ట్ అయింది. ఈ చికెన్ లాలీపాప్ కూడా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ఎక్కువ కోటింగ్ అయితే లేదు. సో చాలా మీడియంగానే ఉంది కోటింగ్ అనేది. సో టేస్ట్ అయితే మరి చాలా బాగుంది చికెన్ లాలీపాప్ అనేది. సో మీరు కనుక ఇక్కడ అతిథి రెస్టారెంట్కి వస్తే చికెన్ లాలీపాప్ని కూడా టేస్ట్ చేయండి, టేస్ట్ చాలా బాగుంది. అలానే ఇప్పుడు మనం చికెన్ వింగ్స్, ఈ చికెన్ వింగ్స్ని కూడా టేస్ట్ చేద్దాం. చికెన్ వింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. సో టేస్టింగ్ చికెన్ వింగ్. ఇక్కడ మన చికెన్ వింగ్ ఏదైతే ఉందో అది చాలా జ్యూసీగా, చాలా టెండర్గా ఉంది ఫ్రెండ్స్. అలానే కోటింగ్ కూడా చాలా తక్కువే ఉంది. ఇది పీస్ కూడా చాలా పెద్దగా ఉంది చికెన్ వింగ్స్ పీస్ అనేది. టేస్ట్ మరి చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చికెన్ వింగ్ కూడా టేస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను టేస్ట్ చేసిన చికెన్ ఫ్రై కానీ, అలానే చికెన్ లాలీపాప్, అలానే చికెన్ వింగ్స్, ఈ 3 ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం మటన్ ఫ్రైని కూడా టేస్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మటన్ ఫ్రైని కూడా టేస్ట్ చేద్దాం. ఇక్కడ మటన్ ఫ్రై కూడా టేస్ట్ చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు మటన్ ఫ్రైని కూడా టేస్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చికెన్ బిర్యానీని టేస్ట్ చేద్దాం. చికెన్ దమ్ బిర్యానీలో ఒక పీస్, అలానే కొద్దిగా రైస్.
ఈ అతిథి రెస్టారెంట్ చాలా ట్రెడిషనల్ వేలో అరిటాకులో మనకి ఈ బిర్యానీస్ కానీ చికెన్ ఫ్రైస్ కానీ వీటన్నిటిని మనకి అరిటాకులో సర్వ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చికెన్ బిర్యానీని టేస్ట్ చేద్దాం. చికెన్ బిర్యానీలో చికెన్ పీస్ని టేస్ట్ చేద్దాం, దమ్ పీస్ని. చికెన్ పీస్ బాగా జ్యూసీగా ఉంది ఫ్రెండ్స్, చాలా టెండర్గా ఉంది. మనం అలా కొరకంగానే పీస్ మొత్తం వచ్చేసింది. చికెన్ పీస్ కూడా బాగా ఉడికి మంచి టేస్ట్ ఉంది ఫ్లేవర్ బిర్యానీలో. ఈ చికెన్ బిర్యానీలో మనం చికెన్ కర్రీతో టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం దమ్ బిర్యానీలో చికెన్ కర్రీని టేస్ట్ చేస్తున్నాం. చికెన్ కర్రీ మటుకు కొంచెం స్పైసీగా ఉంది. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కనుక అతిథి రెస్టారెంట్కి వస్తే బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా చెప్పుకోండి, చాలా బాగుంటుంది. అలానే ఇంకా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ కూడా ఉన్నాయి. చికెన్ దమ్ బిర్యానీతో పాటు మనకి చికెన్ కర్రీ బిర్యానీ, అలానే చికెన్ లాలీపాప్ బిర్యానీ, చికెన్ జాయింట్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. సో మీరు అదే రెస్టారెంట్కి వచ్చినప్పుడు మటన్ బిర్యానీ కూడా ఉంటుంది. సో మటన్ బిర్యానీ కూడా టేస్ట్ చేయండి. మటన్ బిర్యానీతో పాటు ఫ్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, అలానే ఎగ్ బిర్యానీ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో మీరు వచ్చినప్పుడు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ కూడా టేస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మెనూ కార్డ్ ఏంటి అనేది మొత్తం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో అక్కడ మీరు చూడొచ్చు. నేను బిర్యానీని కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మనం ఈ రెస్టారెంట్ ఓనర్ గారితో ఇంటరాక్ట్ అవుదాం. లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. నా పేరు అన్నవరపు సురేష్. మాది అతిథి రెస్టారెంట్ బోస్ రోడ్ లో ఉంటుంది. మేము 2007లో ఇది స్థాపించాము. ఇప్పటికి 10 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు ఘన విజయంగానే మేము కస్టమర్ల యొక్క మనసును చూరుకుంటూ ఐటమ్స్ ని మంచిగా చేస్తూ కస్టమర్ యొక్క అభిమానాన్ని పొందుతూ బాగా చేస్తూనే వస్తున్నాము. తెనాల్లో కానీ చుట్టుపక్కల కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫుడ్ లో కావాలి అంటే మార్కెట్ లో ఎంక్వైరీ చేస్తే మా రెస్టారెంట్ పేరే చెప్తారు. ఇంకా ముందు కూడా ఇంతకన్నా మంచిగానే మేము క్వాలిటీగానే ఇస్తాము. మా దగ్గర చికెన్ దమ్ బిర్యానీ, మటన్ ఫ్రై బిర్యానీ, అపోలో ఫిష్ బిర్యానీ, ఫిష్ కర్రీ, ఉలవచారు బిర్యానీ, చికెన్ 555, చికెన్ క్యాజునట్ మొదలగు స్పెషల్ ఐటమ్స్ అంతా కూడా మా దగ్గర ఉంటాయి. మా స్పెషల్ వచ్చేసి ఫ్యామిలీ ప్యాక్, చికెన్ దమ్ ఫ్యామిలీ ప్యాక్, మటన్ ఫ్యామిలీ ప్యాక్, ప్రాన్స్ ఫ్యామిలీ ప్యాక్. మేము ఇచ్చే క్వాలిటీ కానీ అది కానీ మార్కెట్లో అందరికన్నా కూడా పెచ్చుగానే ఉంటుంది, క్వాలిటీ క్వాంటిటీ. అదే మా స్పెషాలిటీ. మా హోటల్కి రావడానికి అడ్రస్ అతిథి రెస్టారెంట్, ఆపోజిట్ పెమ్మసాని థియేటర్, బోస్ రోడ్, గోగిని కాంప్లెక్స్, ఫస్ట్ ఫ్లోర్, తెనాలి. కస్టమర్స్కి ఇన్నాళ్ళు మమ్మల్ని ఆదరాభిమానాలతో చూసినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అతిథి రెస్టారెంట్లో ఫుడ్ అయితే టేస్ట్ చేసాము. ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ మనకి అతిథి రెస్టారెంట్లో వైడ్ వెరైటీ ఆఫ్ స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ అవైలబుల్ గా ఉన్నాయి. నేను స్టార్టర్స్ గా ట్రై చేసిన చికెన్ ఫ్రై గానీ, అలానే చికెన్ లాలీపాప్ గానీ, చికెన్ వింగ్స్ గానీ, ఈ 3 చాలా బాగున్నాయి. అలానే మటన్ ఫ్రై కూడా ఉంది ఫ్రెండ్స్. మటన్ ఫ్రై కూడా చాలా బాగుంది. అలానే చికెన్ మొగలాయ్ కూడా ఉంది. సో చికెన్ మొగలాయ్ కూడా టేస్ట్ చాలా బాగుంది. మీరు కనుక ఎప్పుడైనా తెనాలి వస్తే అతిథి రెస్టారెంట్ ని విజిట్ చేయండి. ఈ హోటల్ కి సంబంధించిన పూర్తి అడ్రస్ అలానే జీపీఎస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఇలాంటి బెస్ట్ ఫుడ్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అయితే నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను అక్కడికి వెళ్ళి ఫుడ్ రివ్యూ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. దిస్ ఈజ్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. ఇది తెనాల్లో అతిథి రెస్టారెంట్ అన్న. ఇది చాలా సంవత్సరాలైంది ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రెస్టారెంట్ లో ఫుడ్ చాలా బాగుందని బయట బాగా టాక్ ఉంటుంది. మేము కూడా రెగ్యులర్ గా వచ్చి ఇక్కడే తింటాము. అది పక్కనే ఉన్న విలేజ్ బురిపాలెం. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీ ఉంటది. మీరు కూడా ఎవరైనా ఉంటే వచ్చి తినేసేయండి. థ్యాంక్ యూ. అతిథిలో బిర్యానీ సూపర్ గా ఉంది. టేస్ట్ అవసరం ఉంది. సూపర్ భయ్య. రెగ్యులర్ కస్టమర్ ని ఐటమ్స్ అన్ని చాలా బాగుంటాయి. ఇక్కడ కస్టమర్స్ రిసీవింగ్ కానీ లేదా స్టాఫ్ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా క్వాలిటీగా మంచి అందుబాటు రేట్లో చక్కగా ఉంటాయి. చాలా బాగుంటుంది, టేస్ట్ గా ఉంటుంది. నేను మిగతా రెస్టారెంట్ సంగతి నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క వెరైటీగా ఇస్తారు, క్వాలిటీగా చేసిస్తున్నారు. ఫుడ్ చాలా బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. అంటే వంట చేసిన వాళ్ళు చాలా మంచిగా చేశారు. చాలా బాగుంది, చాలా బాగా వండాడు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఈ అతిథి రెస్టారెంట్ అడ్రస్ వచ్చేసి తెనాలిలో బోస్ రోడ్ ఉంటుంది. సో ఈ బోస్ రోడ్ లో బ్యాక్ సైడ్ మనకి ఒక థియేటర్ కనిపిస్తుంది కదా, ఈ థియేటర్ వచ్చేసి పెమ్మసానిస్ థియేటర్ అని అంటారు. సో ఈ థియేటర్ ఆపోజిట్లో అతిథి రెస్టారెంట్ ఉంటుంది. ఈ అతిథి రెస్టారెంట్ అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో మనం రాగానే ఇలా లోపలికి వెళ్ళాలి. సో ఈ ఎంట్రన్స్ వచ్చేసి ఇది. సో లోపలికి వెళ్ళి ఫుడ్ని అయితే టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడే నేను టేస్ట్ చేసి బయటకు వచ్చాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.